హే గైస్, అయితే ఇప్పుడు మీకు ఒక టాపిక్ చెప్పాలి. ఇప్పుడు చాలామంది ఏంటంటే ఒక డైలాగ్ నేర్చుకున్నారు. నిజంగా ఇది కొంచెం మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వయసు అయిపోతుంది కదా, వయసు అయిపోతుందమ్మా అందుకని ఇట్లా అని చెప్పి ఏంటంటే ఒక నెగిటివ్ పర్సెప్షన్ అనేది చేసేస్తున్నారు. ఇప్పుడు మీరు కొంచెం మంచిగా ఫుడ్ తినచ్చు కదా, లేకపోతే ఇది చేయొచ్చు కదా, ఎక్సర్సైజ్ చేయొచ్చు కదా అంటే వయసు అయిపోతుంది కదా, ఈ వయసులో బేసిక్గా మనం అట్లా అని ఏంటంటే ముసలి వాళ్ళలాగా అనేసుకొని మాట్లాడేసుకుంటూ ఉంటారు. ఏజ్ అనేది ఓకే వస్తూ ఉంటుంది, కానీ అలా అనుకోవడం వల్ల ఎంత నెగిటివ్ ఉందో తెలుసా. నేను ఇప్పుడు కొన్ని స్టడీస్ చెప్తా, అసలు మీరు ఆశ్చర్యపోతారు. ఎలెన్ లాంగర్ అని చెప్పి ఒక ఫేమస్ రీసెర్చర్ ఉన్నారు. ఆమె ఏంటంటే ఒక స్టడీ చేశారు. ఓకే, 1979లో ఒక స్టడీ చేశారు. కానీ దానికన్నా ముందు ఏంటంటే ఆమె సైకాలజీ ఆఫ్ పాసిబిలిటీ అనే కాన్సెప్ట్ గురించి రీసెర్చ్ చేస్తారు. అంటే ఏంటంటే మనము ఒక విధంగా కొన్ని లిమిట్స్ పెట్టుకుంటాం మైండ్లో. అంటే ఒక స్టేజ్ తర్వాత ఇలా ఉండాలి, లేకపోతే ఇలా ఉండాలి అని చెప్పి కొన్ని లిమిట్స్ మన మైండ్లో కొన్ని అజంప్షన్స్ పెట్టుకుంటాం. కానీ ఆమె ఏం చేస్తారంటే అజంప్షన్స్ కరెక్టా కాదా, దానికన్నా మించింగా పాసిబిలిటీస్ ఏమైనా ఉంటాయా. ఇప్పుడు మీ బేసిక్ ఏంటి, ఒక ఏజ్ దాటిన తర్వాత ఏం చేయలేము అట్లా అని మన మైండ్లో పెట్టుకుంటూ ఉంటాం. కానీ ఆమె స్టడీ చేసిన ప్రకారం అది చాలా రాంగ్ అని తెలిసింది. ఓకే, ఇప్పుడు ఆమె ఏం స్టడీ చేస్తుందో లోపలికి వెళ్దాం, అసలు మరీ ఆశ్చర్యపోతారు. కొంతమంది అయితే నమ్మలేరు కూడా, కానీ ఇది రియల్గా జరిగిన స్టడీ. ఓకే, ఆమె ఏం చేశారంటే ఒక 70 years తర్వాత 80 years ఉన్న ఆ ఏజ్లో ఉన్న గ్రూప్ పీపుల్ని కొంతమందిని తీసుకొచ్చి 2 గ్రూప్స్గా డివైడ్ చేశారు. ఓకే, ఫస్ట్ గ్రూప్ వాళ్ళకి ఏం చెప్పారంటే 20 ఏళ్ల క్రితం, అంటే ఇప్పుడు 1979లో ఈ స్టడీ జరిగింది కదా, అంటే 1959 సిచ్యువేషన్లో జరిగిన అంటే 20 ఏళ్ల క్రితం జరిగిన మంచి విషయాల గురించి మీరు ఆలోచించుకోండి, దాని గురించి మాట్లాడుకోండి అని ఫస్ట్ గ్రూప్కి చెప్పేశారు. సెకండ్ గ్రూప్కి ఏం చెప్పారంటే మీరు నిజంగా 20 ఏళ్ల క్రితం ఎలా ఉన్నారో అలానే బిహేవ్ చేయండి అని చెప్పారు. అంటే ఏంటి, అప్పుడు సినిమాలే చూడాలి, తర్వాత అప్పుడు పాటలే వినాలి. ఒకవేళ ఇప్పుడు ఆ గ్రూప్లో మాట్లాడుకునే వాళ్ళు కూడా 1979లో ఉన్నట్టు మాట్లాడుకోరు, 1959లో ఉన్నట్టే మాట్లాడుకుంటారు. అంటే అలాంటి అప్పుడు అంటే యంగ్గా బిహేవ్ చేయాలి, బేసిక్గా అప్పుడు ఉన్నట్టు మాట్లాడుకోమని చెప్పారు. ఓకే, అప్పటిలాగే మాట్లాడుకోవాలి, అప్పుడు సిచ్యువేషన్స్ న్యూసే మాట్లాడుకోవాలి, అన్నీ చేస్తే చెప్పారు. ఓకేనా, అది జరిగింది. కొంచెం టైం తర్వాత ఈ ఎక్స్పెరిమెంట్ జరుగుతూ ఉంటుంది. అయితే రిజల్ట్స్ టైం వచ్చింది. ఓకే, ఆ రిజల్ట్స్ టైం అప్పుడు ఏంటంటే మీరు ఆశ్చర్యపోతారు, అసలు కింద పడిపోతారు చెప్పేదానికి. ఫస్ట్ గ్రూప్కి ఓకే బెనిఫిట్స్ బాగానే జరిగింది, కానీ సెకండ్ గ్రూప్ అంటే ఏంటి, అప్పుడులాగా ఊహించుకొని అలానే బిహేవ్ చేయమని చెప్పారు కదా, 20 ఏళ్ల క్రితం మీరు ఎలా ఉన్నారో అలానే బిహేవ్ చేయమని చెప్పారు. సో చేసిన వాళ్ళకి ఎంత అద్భుతాలు జరిగింది తెలుసా. ఫస్ట్ మైండ్ బ్లోయింగ్ ఏంటంటే ఒకటి అందరు యంగ్ అయ్యారు, అది ఏంటో కూడా చెప్తాను, మొత్తం స్టోరీ చెప్తాను. యంగ్ అయ్యారు. ఓకే, అది ఇంకొకటి ఏంటంటే వాళ్ళ ఫింగర్ లెంత్ కూడా పెరిగింది. ఇది మరీ చెప్తున్నారు ఫింగర్ లెంత్ ఎలా పెరుగుతుందంటే దానికి కూడా ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే చాలామందికి పెద్ద అయితే ఆర్థరైటిస్ వస్తుంది కదా, వాళ్ళు అలా బిహేవ్ చేయడం వల్ల ఆర్థరైటిస్ కూడా తగ్గిందంట. తగ్గినందుకు వంగిన వేళ్ళు కూడా పొడుగైనాయి, సో అందుకని లెంత్ పెరిగింది. అదొకటే కాదు, తర్వాత ఇంటెలిజెన్స్ టెస్ట్ చేశారు ఎంత తెలివిగా ఉన్నారని చెప్పి. 63% ఆఫ్ ద పీపుల్, అదే ఫస్ట్ గ్రూప్ మీద పోలిస్తే ఫస్ట్ గ్రూప్లో 40% సంథింగ్, కానీ ఈ గ్రూప్లో వచ్చి 63% ఆఫ్ ద పీపుల్ ఎక్కువ ఇంటెలిజెంట్ అయ్యారు. ఓకేనా, అదొకటి. తర్వాత మాన్యువల్ డెక్స్టరిటీ, అంటే వాళ్ళ పనులు చేసుకోగలుగుతున్నారు ఎక్కువ, అదొకటి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు హైట్ పెరిగారు. హైట్ ఎలా పెరిగారు అంటే మామూలుగా ఏంటంటే ఒక ఏజ్ పెరుగుతున్నప్పుడు వంగుతూ ఉంటారు కదా, కానీ అలా ఒకప్పుడులా బిహేవ్ చేయాలని అన్నప్పుడు వాళ్ళు ఎలా చేస్తారో తెలియదు, అలా చేసుకోవడం వల్ల ఆటోమేటిక్గా హైట్ కూడా పెరిగారంట. ప్లస్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళ గెయిట్, అంటే మామూలుగా వాళ్ళ వాకింగ్ లెంత్, స్పీడ్ అన్నీ పెరిగినాయి. తర్వాత వాళ్ళ పోస్చర్ మంచిగా అయిందంట. మీకు ఇక్కడ ఒకటి అర్థమవుతుందా, ఇవన్నీ ఏదో ట్యాబ్లెట్లు తీసుకోవడం అవన్నీ చేయటం వల్ల ఏం రాలేదు, వాళ్ళు జస్ట్ థింకింగ్ వల్ల ఇంత మారింది. ఇంకా చెప్తాను ఏంటంటే, సో ఇప్పుడు ఈ 2 గ్రూప్స్ ఉన్నాయి కదా, ఆ 2 గ్రూప్స్లో బెనిఫిట్స్ మీకు చెప్పాం, ఇట్లా ఒకప్పుడులా ఊహించుకొని అలానే బిహేవ్ చేస్తాయి అని చెప్పి. అయితే కొంతమంది స్ట్రేంజర్స్ని తీసుకొచ్చి, అసలు ఈ స్టడీ ఏం జరుగుతుందో తెలియని వాళ్ళని తీసుకొచ్చి 2 గ్రూప్ని కంపేర్ చేశారు. వాళ్ళకి ఏం చెప్పలేదు. వాళ్ళకి ఏం చెప్పారంటే వీళ్ళు 2 గ్రూపులు ఎవరు యంగ్ కనబడుతున్నారో చెప్పండి అంటే అందరూ సెకండ్ గ్రూపే అని చెప్పారు. సో ఇది పక్కాగా ప్రూఫ్. ఓకేనా, అయితే మీరు అడగచ్చు ఏంటి ఇప్పుడు నేను ఇప్పుడు 2024 కాబట్టి 20 ఏళ్ల క్రితం లాగా బిహేవ్ చేయాలా అంటే, ఇక్కడ కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకోవాలి. కాన్సెప్ట్ ఏంటంటే 20 ఏళ్ల క్రితం లాగా బిహేవ్ చేయండి అంటే యంగ్గా, అంటే వాళ్ళు ఊహించుకుంటున్నారు, అంటే అది ఒక ఏజ్, నేను ఇలా ఉంటాను, నేను ఇలా చేస్తాను, అంటే ముసలితనం గురించి అంత ఆలోచించారు కదా. సో ఆ ఏజ్లో నేను ఇట్లా బిహేవ్ చేసామండి, ఇలా కొంచెం రిస్కులు తీసుకున్నాను, ఎక్సర్సైజ్ చేసామండి, అట్లా ఎక్కువ ఆలోచించుకొని ఒకప్పుడులాగా బిహేవ్ చేయటం వల్ల ఏంటంటే యంగ్నెస్, బ్రెయిన్ని మీరు ట్రైన్ చేశారు. ఓకే, నాకేం ఏజ్ అవ్వట్లేదు, నేను బాగానే ఉన్నానని చెప్పి అప్పుడు బ్రెయిన్ దాని ప్రకారం బిహేవ్ చేసింది. మీకు అర్థమైందా, మీరు కంటిన్యూ చెప్పుకున్నాను వయసు అయిపోతుంది అంటే బ్రెయిన్ ఓకే వయసు అయిపోతుందేమో అని చెప్పి నిజంగానే దానికి సంబంధించిన హార్మోన్స్, కెమికల్స్ రిలీజ్ చేస్తుంది బాడీలో. అవసరమా, అసలే మనం యంగ్గా ఉండాలి, మనం హెల్తీగా ఉండాలనుకున్నప్పుడు అబ్బా వయసు అయిపోతుంది కదమ్మా అని యాక్సెప్ట్ చేస్తే మీరు ఇండైరెక్ట్గా బ్రెయిన్కి ఛాలెంజ్ చేయకుండా ఓకే వయసు అయిపోతుంది, నేను ఇష్టం వచ్చింది చేసుకో అన్నట్టు ఛాన్స్ ఇచ్చేస్తున్నాం మనమే. సో ఇది ఒక స్టడీయా. ఇంకొక స్టడీ చెప్తా, ఇది
ఒక మైండ్ బ్లోయింగ్ స్టడీ, డ్యూనడిన్ స్టడీ అంటారు. ఇది ఏంటంటే చిన్నప్పుడు పుట్టిన కాడి నుంచి 50 years ప్లస్ వరకు ఈ స్టడీ జరిగింది. అంటే వన్ ఆఫ్ ద లాంగ్ స్టడీ బేసిక్గా, అంటే బుల్లెట్ ప్రూఫ్ స్టడీ. అలాంటి దాంట్లో తెలిసిందేంటో తెలుసా, ఫాస్ట్గా ముసలోళ్ళు అయిపోయేది ఎవరంటే నెంబర్ 1 ఫ్యాక్టర్ ఏమనుకుంటున్నారు, ఏదేదో అనుకోవచ్చు. వాళ్ళ స్టడీ ప్రకారం మేము ముసలోళ్ళు అయిపోతున్నాం, నెగిటివ్ పర్సెప్షన్ ఉంటుంది కదా ఏజింగ్కి, అంటే ఒక వయసు అయిపోయిన తర్వాత ఇలా ఉండాలి, అలా అనుకున్న వాళ్ళే ఫస్ట్ ముసలి వాళ్ళు అవుతున్నారు. పిక్చర్స్ పెట్టారు, అసలు షాకింగ్గా ఉంటుంది. ఏంటంటే మామూలుగా కొంతమంది సేమ్ ఏజ్ వాళ్ళని కంపేర్ చేస్తే కొంతమంది మరీ ముసలిగా ఉన్నారు, కొంతమంది యంగ్గా ఉన్నారు. ఎందుకంటే ఆ డిఫరెన్స్ థింకింగ్ వల్ల చాలా డిఫరెన్స్ జరిగింది. సెకండ్ ఫ్యాక్టర్ వచ్చి స్లీప్. బ్రో నేను బేసిక్గా రాత్రి లేట్ పనుకుంటే అలా స్టైల్ చేశాను అనుకోండి, తొందరగా ముసలోళ్ళు అయిపోతారు. సో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఫండమెంటల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం మంచిగా తినాలి, మంచిగా మూవ్ చేయాలి, తర్వాత మంచిగా స్లీప్ ఉండాలి. మూవ్మెంట్ అంటే ఏంటి, ఎక్సర్సైజ్ కానీ, కొంచెం తిరగటం కానీ, వాకింగ్ కానీ, అలాంటివి మనకి రెగ్యులర్ హ్యాబిట్ ఉండాలి. ఈటింగ్ మీకు తెలుసు, జంక్ ఫుడ్ తినకుండా, ఎక్కువ మరీ తినద్దని చెప్పట్లేదు, టూ మచ్ షుగర్ తినకుండా, తర్వాత కొంచెం కార్బోహైడ్రేట్స్ తగ్గించి కూరలు పెంచుకొని అలా చేయటం వల్ల ఏంటంటే లాంగ్ టర్మ్లో మంచిగా ఉంటాం. అలాగే అదే కదా కావాల్సింది. తర్వాత స్లీప్, రాత్రులు ఫోన్ కళ్ళల్లో పెట్టుకొని అలా కాకుండా బ్లూ లైట్ బ్లాకింగ్ గ్లాసులు అలాంటివి వాడుతూ, సో అలాంటివన్నీ చేస్తూ ఉంటే ఫాస్ట్గా ఇంకా హెల్తీగా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. ప్లస్ ఇక్కడ చాలా చాలా మళ్ళీ ఇంకోసారి చెప్పాల్సింది ఏమంటే, ఎవరైనా మీ ఫ్యామిలీలో కానీ లేకపోతే మీరు కానీ వయసు అయిపోతుంది లేకపోతే ఏజ్ పెరిగింది కదమ్మా ఇట్లా ఉంది, అట్లాంటి డైలాగ్స్ వద్దు. అలా చేసుకోవడం వల్ల ఎవ్వరికీ ఏం ఉపయోగం లేదు. మీరు అనుకోవచ్చు అలా అంటే, ఇప్పుడు చాలామంది ఏమవుతుంది అంటే, నిజం చెప్తున్నాను, ఒక్కోసారి ఇప్పుడు ఎక్సర్సైజ్ చేయొచ్చు కదా లేకపోతే సంథింగ్ అని అంటే, అది చేయటం ఇష్టం లేక లేకపోతే ఏదో ఒక సాగు చెప్పదానికి కూడా ఇట్లా చెప్పొచ్చు. ఏంటంటే వయసు అయిపోతుంది కదా ఇప్పుడు ఏం చేసుకొని ఏంటి, ఇప్పుడు డయాబెటీస్ వచ్చింది అనుకో, కొంతమంది ఏంటంటే కామనే కదా, అది ఎందుకు యాక్సెప్ట్ చేయాలంటున్నా నేను. ఎంతమంది లేరు అసలు 80-90 years వచ్చిన వాళ్ళు కూడా స్ట్రాంగ్గా ఉండటం. సో అందుకని మీకు చెప్పేది మాత్రం, ఎట్టి పరిస్థితుల్లో మీ ఫ్యామిలీ ఎవరైనా మాట్లాడినా ఒప్పుకోవద్దు. మీరు అలా మాట్లాడినా ఒప్పుకోవద్దు, మిమ్మల్ని మీరు ఒప్పుకోవద్దు. అలా యంగ్గానే ఆలోచించాలి. ముసలిగా ఉంటే ఫాస్ట్ ముసలి అయిపోతారు, ఇది 100%. సో ఇది వీడియో మీకు నచ్చిందా? ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ చెప్పాలి, చాలామంది తెలియదు. ఇంకా చాలా ఉన్నాయి స్టడీస్, ఇది ఒకటే కాదు. ఏంటంటే చైనాలో కూడా స్టడీస్, చైనాలో ఏంటంటే అలా అనుకోరు ఎక్కువ. అందుకని ఏంటంటే వాళ్ళ ఇంటెలిజెన్స్ మామూలుగా టీనేజ్ ఉంటారు కదా పీపుల్, వాళ్ళతో మ్యాచ్ అవుతుందంట. కానీ అమెరికాలో అలా అనుకుంటారు, అందుకని కొంతమంది ఫాస్ట్ ముసలి అయిపోతారు. సో ఇలా చాలా చేంజెస్ ఉంటాయి. సో మర్చిపోవద్దు, ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు ఇంత చివరి వరకు వస్తే మీకు ఏదో చేయాలనిపిస్తుంది. సో అందుకని నేనేమంటున్నా అంటే, ఇంత చివరి వరకు వస్తే, చివరి వరకు వీడియో వరకు చూసారు కదా, మీరు ఒక లైక్ నొక్కి కింద కామెంట్లో ఏం చేస్తారంటే, మీరు ఏ ప్లేస్ నుంచి ఈ వీడియో చూస్తున్నారు, విశాఖపట్నం, హైదరాబాద్ సంథింగ్ పెట్టి, మీకు ఎప్పటి నుంచో నన్ను అడగాల్సిన ఒక క్వశ్చన్ ఏమైనా ఉంటే అడగండి. సో నేను దానికి రిప్లై ఇస్తాను, ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను గ్యారంటీ. సో మీరందరూ ఆసమ్, అది నాకు తెలుసు, మీకు కూడా తెలుసు అని నేను అనుకుంటున్నాను.